అడిషన్ అంటే ఏంది? అడిషన్ అడిషన్ కలపడం అన్న కలపడం. కలపడం అంటే సరే. 2 + 4 ఎంత? 2 + 6 6 ఇట్లా ఇట్లా చేస్తాం కదా. ఆ మరి 6 + 6 చేస్తే 6 + 6 12 అన్న. సీత నీకు తెలుసా 6 + 6? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అన్న 12. ఓకే. సో అదే కరెక్ట్గా యాడ్ చేయడం అన్నది ఇప్పుడు చిన్న చిన్న నంబర్స్ అంటే ఓకే. నంబర్స్ పెద్దగా అయినా కొద్దీ మళ్ళీ కష్టమవుతుంది కదా. అయితే 12 + 5 ఎంత? 12 + 4 12 + 4 ఎంత? 16. సాత్విక్ నువ్వేమంటావు? 12 + 4 అంటే ఎట్లా లెక్క పెడతారు? 16 అన్న. అదే ఎట్లా వచ్చింది? ఎట్లా లెక్క పెడతారు మామూలుగా? అన్న చేతులతో. చేతులతోనా? అయితే ఇప్పుడు 16 + 16 వచ్చింది అనుకో, 16 + 16 వస్తుందా ఇది నీకు చేయనికి? రావన్నా. అయితే ఇప్పుడు చూపిస్తా ఎట్లా చేయాలి అని. అయితే ఇప్పుడు 12 + 4 ఉంది అనుకో. 12 + 4 సో 12 అంటే ఏంది అసలు? 12 1 2 అంటే ఏంది? 12 12 అంటే యాక్చువల్లీ 10 + 2. 10 వచ్చినాక +2 కదా. 10 వచ్చినాక ఇంకా 2 కలిపితే 12 వస్తుంది. అయితే ఇప్పుడు 12 + 4 చేయాలనుకో, 12 + దీన్ని 4 ఏం రాస్తామంటే ఫస్ట్ 12ని 10 + 2 అని రాస్తాం, +4 అట్లని రాస్తాం. సరేనా? ఇది ఇప్పుడు మళ్ళీ రాస్తా దీన్ని కింద. 12 + 4 ఉందంట. 12ని ఏం రాస్తున్నా అంటే 10 + 2 అని రాస్తున్నా, +4. ఓకే. అయితే ఇప్పుడు 3 నంబర్లు యాడ్ చేయాలనుకో, ముందు A1 యాడ్ చేస్తే ముందు 2 4 యాడ్ చేసిన, ముందు 10 4 యాడ్ చేసిన, ముందు 10 2 యాడ్ చేసిన, ఏం యాడ్ చేసినా ఒకటే వస్తుంది కదా. అన్న. మంచిది చూడు. అయితే ఇప్పుడు 10 + 2 + 4 అని వచ్చింది. 2 + 4 ఎంత? 2 + 4 అన్న 6. అయితే ఇప్పుడు ఈ 10ని ఎట్లున్నదో అట్లా రాస్తున్నాము. ఈ 2 + 4నేమో కలిపి 6 రాస్తున్నాం. ప్లస్ అట్లనే ఉన్నది. ఓకేనా? కరెక్టే కదా ఇది? 10 ఉన్నది అట్లని రాసిన, 2 + 4ని 6 అని రాసిన. అయితే 10 + 6 ఎంత? 16. ఇప్పుడు ఈజీ కదా. ఏదన్నా 10+ వచ్చిందంటే ఈజీ. అవునా? అన్న. అర్థమైందా ఇది? ఇప్పుడు మీరు ఈడ చేతుల మీద లెక్క పెట్టే అవసరం వచ్చిందా ఇప్పుడు ఇట్లా చేస్తే? రాలే కదా. అందుకే ఇప్పుడు 16 + 16 చేయాలనుకో, అమ్మ ఈ పెద్ద నంబర్స్ మాకు రావు అనిపించింది కదా స్టార్టింగ్లో. సో ఇది ఎట్లా చేయాలో చూపిస్తుంది. 16ని మనం ఏం రాద్దాం? 10 + 6 కదా 16 అంటే, ప్లస్ అట్లనే ఉంది. ఈ 16ని కూడా 10 + 6 రాసుకుందాం. సరేనా? అయితే యాడ్ చేసేటప్పుడు అటు ఇటు రాసినా ఏం కాదు. సో ఇప్పుడు దీన్నేమో 10 + 10 + 6 + 6 అంటే ఈ 10ని ఇటు రాసిన, 6ని ఇటు రాసిన, అట్లా చేస్తే అడిషన్లో ఏమన్నా తేడా వస్తుందా? ఏం రాదు కదా. ఇప్పుడు మీకు ముందు 10 రూపాయలు ఇచ్చి తర్వాత 6 రూపాయలు ఇచ్చిన, ముందు 6 రూపాయలు ఇచ్చి తర్వాత 10 రూపాయలు ఇచ్చిన ఒకటే కదా. టోటల్ ఎన్ని పైసలు వచ్చినాయంటే 16 రూపాయలే. అట్లా. సో 6ని ఇటు రాసిన, 10ని ఇటు రాసిన. 10 + 10 ఈజీయా మీకు? 10 + 10 ఈజీ అన్న. ఎంత? 20. హన్సిత 10 + 10 20. బాబు హన్సిత 20 అని కరెక్ట్గా అన్నది. నువ్వు 20 అను. 20 కాదు, స్పెల్లింగ్ నువ్వు చూడు. 20 అన్న. 20 ఇది కదా 20 స్పెల్లింగ్. గుర్తుందా? రాసుకోండి 20 స్పెల్లింగ్. అయితే 10 + 10 20 వస్తుంది. మరి 6 + 6 ఎంత హన్సిత? 6 + 6 ఇందాక చేసినాం కదా. 12. ఇది 12 అయితే. సో 20 + 12 ఎంత?
బ్రేక్ వేయాలి, మళ్ళీ అట్లనే చేయాలి. ఏంది అంటే 20 ఎట్లా ఉన్నదో అట్లనే ఉంటుంది. ప్లస్ 12 అనుకో, 12 ఏంది 10 + 2, 12 అన్నది 10 + 2 కదా. అయితే 20 + 10 ఎంత? అర్థమైందా? ఇవి రెండు కలిపి 30 వస్తుంది, ప్లస్ 2 32. సో అడిషన్ అన్నది ఏం చేయాలి అంటే మనము ఈ పెద్ద నంబర్స్ వచ్చినప్పుడు ఇట్లా ఇది ప్లేస్ వాల్యూ అని మాట్లాడినాం ఆ రోజు, మీరు ఉన్నారు గుర్తుందా? ప్లేస్ వాల్యూలో మనం ఏమన్నాము, ఇట్లా 16 అని రాస్తే ఇదేమో వన్స్, ఇదేమో టెన్స్, రైట్? సో మనము అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేసేటప్పుడు ఈ నంబర్స్ని పెద్ద నంబర్స్ వస్తే ఏం చేయాలి అంటే వన్స్ని వేరేగా టెన్స్ని వేరేగా చూసుకుంటే మనకి ఈజీ. సబ్ట్రాక్షన్ చేయాలనుకో ఇదే వాడి 16 - 4 చేయాలనుకో, 16 - 4 అంటే 16లోకి వెళ్ళి 4 తీసేయాలి ఫస్ట్. ఓకే, 12. హన్సిత నీకు అర్థమైందా ఎందుకు అని లెక్క పెడతావా మళ్ళీ? ఇది ఈజీ కదా. అయితే ఇప్పుడు 32 - 16 వచ్చింది అనుకో, ఇది కొంచెం కష్టమవుతుంది కదా. సో ఇది మళ్ళీ టెన్స్ వన్స్ చేయాలి. ఓకే, సో ఈ 32ని 32 అంటే ఏంది, 3 10లు ఉంటాయి కదా, అంటే 3 10 ఉంటే 2 1 2 ఇట్లా రాస్తాం దాన్ని. 3 10లు, ఈ ఇంటూ అంటే మల్టిప్లికేషన్, 3 10లు ఇట్లా రాస్తాం. 3 × 10 అన్న మల్టిప్లికేషన్. ఒకట్లు రెండే ఉన్నాయి కదా, సో 2 × 1, రైట్? మైనస్ ఈ 16 ఎట్లా రాస్తాం? 16 1 రాసి 2 రాసి 6 రాసి 16 ఒక్క 10లు 6 1, రైట్? ఇట్లా రాసుకుంటాం. సో ఈ టెన్స్ని ఈజీగా మైనస్ చేయొచ్చు. ఇక్కడ 3 10లు ఉన్నాయి, ఈ ఒక్క 10 తీసేయాలి వాళ్ళకి, రైట్? కానీ 2లోకి వెళ్ళి 6 తీసేయలేము కదా, 6లోకి వెళ్ళి 2 తీసేయడం కష్టం. అయితే ఏం చేస్తాము అంటే ఈ 10 ఒకటి తీసుకుందాం. అయితే దీన్ని ఏం రాద్దాము అంటే ఇది 30 + 2 -10 -6 అని వచ్చింది. కానీ మనం ఏం చేద్దాము అంటే ఈ 2 నుంచి 6 పోదు కాబట్టి ఒక 10 ఇక్కడ తీసుకుందాం, రైట్? సో దీన్ని మనం ఏం రాస్తామంటే 20 + 12 అని రాస్తాం. 30 + 2 అన్నా 20 + 12 అన్నా 32 కదా. అయితే ఇక్కడ ఏమవుతుంది, 32ని మనము 30 + 2 రాసినాం, కానీ 2 - 6 వస్తే తక్కువ దాంట్లోకి వెళ్ళి ఎక్కువ తీసేయలేము కదా. సో అందుకే ఏం చేస్తున్నాము, ఒక 10 ఇడికి వెళ్ళి తీసుకున్నాం. అయితే ఇది 20 + 12 అని రాసినాం 32లో, రాయొచ్చు కదా అట్లా. -10 -6 మళ్ళీ ఇప్పటిదాకా చేసిందే చేయాలి. ఏంది అంటే దీన్ని 20 - 10 + 12 - 6, 12 ఏమో ఇటు పంపించిన, -10 ఇటు పంపించిన, ఓకేనా? అది ఇప్పుడు ఏమైంది, 20 - 10 ఎంత? 10 ఇదేమో 10 వచ్చింది. 12 - 6 ఎంత? ఆల్రెడీ చేసినాం కదా, 6 + 6 12 వచ్చిందంటే 12 - 6 6, అవునా? అయితే ఎంత వచ్చింది, 10 + 6 ఎంత? 10 + 6 16 సాత్విక్ 10 + 6 16 అన్న. సో ఇప్పుడు మనం ముందు ఇట్లా చేసినాం కదా, 16 + 16 చేస్తేనేమో మనకి 32 వచ్చింది. అంటే 2 16లు కలిపితే ఒక 32 వచ్చింది. 32లోకి వెళ్ళి ఒక 16 తీసేస్తే 16 మిగులుతుంది కదా, అదే మనకి ఇక్కడ వచ్చింది, రైట్? సో ఇట్లా అడిషన్ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు మనం మెయిన్లీ ప్లేస్ వాల్యూ అనేది పట్టించుకొని చేస్తే పెద్ద నంబర్స్ని కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, ఓకేనా? ఓకే, సో మనము ప్లేస్ వాల్యూ మాట్లాడేటప్పుడు ప్లేస్ వాల్యూ మనకి ఎక్కడ వరకు వస్తుంది, ప్లేస్ వాల్యూ మనకి ఎక్కడ వరకు వస్తుంది అంటే అడిషన్లో మనం ఏం రాసినాం, అడిషన్లోనేమో క్యారీ ఓవర్,
క్యారీ ఓవర్ అంటాం. Carry over. దీన్నే ఓవర్ఫ్లో అంటాం. Overflow. సబ్ట్రాక్షన్లోనేమో Borrow. సబ్ట్రాక్షన్లో ఈ బారో చేస్తుంది. బారో దీన్ని అండర్ ఫ్లో కూడా అంటాం. Underflow. యా సో సబ్ట్రాక్షన్ చూద్దాం ఇప్పుడు. అడిషన్ అజయ్, నీకు అడిషన్లో క్యారీ అర్థమైందా మంచిగా? సో ఇది ఒకటి చేయండి జస్ట్ ఫర్ ప్రాక్టీస్. 24 ప్లస్ 67 చేయాలనుకో. 24 ప్లస్ 67 చేస్తే ఏమవుతుంది? అజయ్ నువ్వు చెప్పు. 24 ప్లస్ 67 91 వచ్చిందన్నా. అందరికి వచ్చిందా 91? నాకు వచ్చిందన్నా. ఓకే. సో దీంట్లో మనము ఇట్లా ఒకదాని కింద ఒకటి రాసుకొని ఇట్లా కూడా చేస్తాము. ఇది ఆ రోజు చూసినాం కదా. ఇది 2 into 10 ప్లస్ 4 into 1 ప్లస్ 6 into 10 ప్లస్ 7 into 1 అని రాసుకొని అప్పుడు టెన్స్ వన్స్ యాడ్ చేసినాం అనుకో. 2 into 10 ప్లస్ 6 into 10 ప్లస్ 4 into 1 ప్లస్ 7 into 1. ఇదేంటి? ఇంటూ 4 into 1 ఇక్కడ రాసిన, 6 into 10 ఇక్కడ రాసిన. అడిషన్ అటు ఇటు రాస్తే సేమ్ వస్తుంది కదా. సో దీంట్లో మనం ఇది ఏమంటాం? దీన్ని చేసిన దాన్ని కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటాం. కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే అటు ఇటు అడిషన్ని అటు ఇటు చేసినా కానీ సేమ్ వస్తుంది అన్నదాన్ని కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటారు. నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తుంటే ఇది కానీ తెలుసుకోండి. అటు ఇటు చేసిన కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే 2 నంబర్లు ఉన్నాయనుకో, ఏ ప్లస్ బి ఇట్లా చేసినాం అనుకో, బి ప్లస్ ఏ చేసినా సేమ్ వస్తుంది అన్నది. ఇది ఎట్లా అంటే నేను నీకు ముందు 10 రూపాయలు ఇచ్చి తర్వాత 6 రూపాయలు ఇచ్చిన, ముందు 6 రూపాయలు ఇచ్చి తర్వాత 10 రూపాయలు ఇచ్చిన సేమ్ పైసలు వస్తాయి కదా. దీన్నే కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటారు. ఓకే. ఏంది అంటే అడిషన్ చేసినప్పుడు అటు ఇటు రాసినా కానీ ఏమీ తేడా ఉండదు ఆన్సర్లా అని. ఓకే. ఇది మళ్ళీ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకో. సో ఏం చేసినాం? 4 into 1 ఇటు రాసినాం, 6 into 10 ఇటు రాసినాం. సో ఏమవుతుంది? 2 10s ఈడు ఉన్నాయి, 6 10s యాడ్ అవుతున్నాయి. 2 10sకి 6 10s యాడ్ అయితే ఎంత? 8. సో అది మనకు తెలిసి ఎట్లా చేయాలి. సో ఫస్ట్ ఇట్లా రాసుకుందాం. ఈడ ఫస్ట్ వన్స్ సంగతి చూద్దాం. 4 1s 7 1s అంటే 4 + 7 కదా. 4 + 7 ఎంత? 4 + 7 11. 11 వస్తుంది కదా. ఇప్పుడు 11ని మనం ఏం రాస్తాము? 10 + 1 కదా. అంటే ఒక 10 ఎక్స్ట్రా వచ్చింది అన్నట్టు. ఇది మనకు ఓవర్ఫ్లో అయినప్పుడు మనం ఏం చేస్తాం? ఈ 10ని ఈ 11ని మనం 1 into 10 + 1 into 1 రాసినాం అంటే 10 + 1 కదా. సో ఇప్పుడు ఏమైంది? మనకి 10లు ఈడ 2 ఉన్నాయి, ఈడ 6 ఉన్నాయి, ఇంకొకటి వచ్చింది. సో టోటల్ ఎన్ని అయితే 2 + 6 + 1 కదా. 10s ఎన్ని ఉన్నాయి? అరే ఆన్సర్ కాదు బాబు. 10s ఎన్ని ఉన్నాయి, 1s ఎన్ని ఉన్నాయి అని సెపరేట్గా లెక్క పెడుతుంది. ఇది 3 కలిపితే 9 into 10. 9 into 10 + 1 into 1 కదా. సో దీన్నే మనం 91 అని రాస్తున్నాం. సో ఇప్పుడు మీరు ఇట్లా కింద రాసుకొని చేస్తాం కదా మామూలుగా. 24 + 67 అని ఇట్లా రాసుకొని చేస్తాం కదా. అప్పుడు 4 + 7 ఎంత? 4 + 7 11 కదా. అయితే ఈడ 1 మళ్ళీ ఈడ 1 రాస్తున్నాం. ఈ 1 ఎడికేలు వచ్చిందిరా అంటే ఇగో ఈడ 1 into 10 ఉండేది ఎక్స్ట్రా వచ్చింది. అదే ఇది అని అర్థమైందా? ఈ క్యారీ ఎట్లా వస్తుందిరా 1 ఇక్కడ ఎందుకు రాస్తున్నాము అంటే ఇక్కడ ఏదైతే మనం ఇది 11 వచ్చినప్పుడు దాన్ని 10 + 1 రాసుకున్నాము, అప్పుడు ఒక 10 ఎక్స్ట్రా వచ్చిందో అదే ఇక్కడ క్యారీ అవుతుంది. రైట్. సో ఇక్కడ ఇప్పుడు ఇట్లా చేస్తాం కదా 1 + 2 + 6 అది ఇక్కడ కూడా చేసింది అదే. ఇప్పుడు ఈ 1 + 2 + 6 అన్నమాట. అర్థమైందా? సో ఇక్కడ 9 వచ్చేసి అర్థమైందా? అనిపిస్తలే అశ్విని? అర్థమైందా?
ఓకే. సో ఇప్పుడు ఇది మళ్ళీ చేస్తా నేను. వీళ్ళకి అర్థం కాలే అంట, అజయ్కి ఇంకా ప్రవీణ్కి. నీకు అర్థమైందా? ఓ ఇప్పుడు ఈ 24+67 చేయాలనుకో, మామూలు ఒకదాని కింద ఒకటి చేసేసి రాసేస్తాం, ఇట్లా క్యారీ చేయాలి ఏమేమో అంటామో అవి ఓకే, ఎందుకు చేసినామో అది మీకు అర్థమైంది అనుకుంటున్నారు కదా. సో అది ఎట్లొచ్చింది క్యారీ అన్నది ఇంకొక వేరే రకమైన ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు 24 ఉందనుకో, ఈ 24ని 2 × 20+4 అని రాయచ్చా? ప్రవీణ్ ఇంకా అజయ్ ఇద్దరిని అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా. 24ని 20+4 అని రాయొచ్చా? ఇప్పుడు ప్లస్ అట్లనే ఉన్నది. 67 దీన్ని 60+7 అని రాస్తుంది. ఓకేనా? అయితే ఇప్పుడు 20 అంటే ఏంది? 2 × 10. 4 అంటే ఏంది? 4 × 1. 60 అంటే ఏంది? 6 × 10. 7 అంటే ఏంది? 7 × 1. ఇది అర్థమైంది కదా. అయితే ఇప్పుడు ఉన్నదాన్ని నేను ఏం చేస్తున్నా అంటే ఇట్లా రాస్తున్నా. ఏంది అంటే ఇక్కడ అడిషన్ 4 ఉండే, ఆ 4 ఇట్లకి వెళ్ళి 4 నేమో ఇటు తీసుకుపోయినా, 16 ఏమో ఇటు తీసుకుపోయినా. సో అడిషన్ చేసినప్పుడు నేను నీకు ముందు 20 రూపాయలు ఇచ్చి, తర్వాత 4 రూపాయలు ఇచ్చి, తర్వాత 60 రూపాయలు ఇచ్చి, తర్వాత 7 రూపాయలు ఇచ్చిన టోటల్ ఎంత వచ్చింది అని అడిగినా అనుకో, అట్లా చేసినా, లేకపోతే ముందు 20 ఇచ్చి తర్వాత 60 ఇచ్చి తర్వాత 4 ఇచ్చి తర్వాత 7 ఇచ్చినామని సేమ్ కదా టోటల్. ప్రవీణ్ అర్థమైంది ముచ్చట? అందుకే 4 ఇటు 16 ఇటు చేసినా కానీ ఈక్వల్ అని రాయొచ్చు. ఇవన్నీ ఈక్వల్ నడుస్తుంది. ఓకేనా ప్రవీణ్? ప్రవీణ్ పక్క మళ్ళీ అర్థం కాలే అంటావా? సో ఇప్పుడు చూద్దాం, ఈ 20+60 అట్నే పెట్టుకుందాం. ప్లస్ 4+7 ఎంత? 11 కాదు, 11 అన్నాలని 1,00,000 సార్లు చెప్పినా కదా. ఇప్పటి నుంచి అది పెట్టుకోండి. 11 అంటే ఇట్లా రాయాలి, LEVEL, లెవెల్. ఇట్లుందా స్పెల్లింగ్? ఇట్లుందా? ఇట్లుంటే 11 అనాలి. అయితే ఇదే ఈడి వరకు అర్థమైంది కదా, ఈ రెండు కలిపి ఇట్లా రాసినాం. ఓకే. సో ఇప్పుడు 11ని మనం ప్లేస్ వాల్యూ వాడినాం అనుకో, 11 ఏం రాస్తాం? ప్లేస్ వాల్యూలా 11 అంటే 10+1 కదా. ప్రవీణ్ అజయ్ అర్థమైందా? దీన్ని ఇట్లా బ్రేక్ చేసిన. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇది 20 అంటే 2 × 10, 60 అంటే 6 × 10, ప్లస్ 10 అంటే 1 × 10, ప్లస్ 1, 1 × 1. ఓకేనా? వీటినే మళ్ళీ దీన్ని ఇట్లా రాసిన, దీన్ని ఇట్లా రాసిన, దీన్ని ఇట్లా రాసిన. ఓకేనా? అయితే ఇప్పుడు 1s ఎన్ని ఉన్నాయి మనకి? ఒకటే ఉన్నది. 10s ఎన్ని వచ్చినాయి? ఫస్ట్ 2 ఉండే, ఇంకొక 6, ఇంకొక 1, ఈడికేలి 2 వచ్చింది, ఈడికేలి 6 వచ్చింది, ఈడికేలి 1 వచ్చింది. అవునా? ఈ 3 కలిపి × 10. కరెక్టా? ఇట్లనే ఇస్తా కదా. నేను నోట్లు ఇచ్చిన అనుకో, 2 10 నోట్లు, 6 10 నోట్లు, ఇంకొక 10 నోట్లు ఇచ్చిన అనుకో, నువ్వేం చేస్తావు? 10 లెక్క పెట్టవు. ఫస్ట్ 2 ఉన్నాయి, 6 ఉన్నాయి, 1 ఉన్నాయి అని లెక్క పెట్టి 7 10, 9 10. అవునా? = 9 × 10. ఈ మొత్తాన్ని క్రాస్ ఇట్లనే వస్తుంది. ఇప్పుడు మనకేమొచ్చింది? 90 + 1, ఇదే 91 అంటున్నాం కదా. ఓకే, ఇది అర్థమైంది కదా. అయితే దీన్నే మామూలుగా మనం ఇట్లా చేయం కదా, ఇంత పెద్ద చాంతాడు చేయం. ఇట్లా అడిషన్ మామూలుగా ఏం చేస్తాము? ఇట్లా రాసేస్తాం, 24 + 67 కింద రాస్తాం ఇట్లా. తర్వాత ఏం చేస్తాం? 4 + 7 ఎంత? 11. అవునా? 11 కాదు, 11. సో 11 అన్నప్పుడు ఈడ 1 రాసి పైన 1 రాస్తాం కదా. అప్పుడు 1 + 2 + 6 ఈడ 9 రాస్తాం. అవునా? అయితే ఈ 1 వీడికి వచ్చింది ఏంటి అంటే, మనము ఈ 11ని ఇక్కడ 1 ఇక్కడ 10 ఇక్కడ రాసుకుంటున్నాం కదా. నేనేమంటున్నా అంటే, ఇక్కడ ఏదైతే మనకి 1 వచ్చిందో
ఈ 1 ఇంటూ 10 అని వచ్చింది కదా, ఇదే ఈ 1 అనమాట. ఇక్కడ ఏదైతే 10ని 1 ఇంటూ 10 అని రాస్తే ఈ 1 ఇక్కడ వచ్చింది కదా, 2 + 6 + 1, ఇదే 1 ఇక్కడ మనకు వచ్చింది. ఏంది మళ్ళీ 1 + 2 + 6 9, ఇదే 1 + 2 + 6 ఇక్కడ. అర్థమైందా ఇప్పుడు? సో ఈ క్యారీ అనేది ఎట్లా వస్తుంది అని ఈడ విడమర్చి చెప్పిన, మళ్ళీ ఈడ అదే చూపిస్తున్నా. సో దట్ మనం ఎందుకు వస్తుంది అని ఇప్పుడు ముందు ముందు ఇది మీకు అర్థమైండొచ్చు, ఇది నాకు వచ్చు కదా ఆల్రెడీ అనుకుంటున్నాను, కానీ ముందు ముందు ఇట్లాంటివి చాలా వస్తాయి. అప్పుడు మనకు కన్ఫ్యూజ్ అవుతుంది, అసలు ఎందుకు వచ్చిందిరా, ఇది ఎందుకు రాస్తున్నాం రా, ఏమో టీచర్ చెప్పింది అనుకునే బదులు ఇట్లా చేసినాం అనుకో, ఇందువలన వచ్చింది అని మనం అర్థం చేసుకుంటే మనకి ముందు ముందు కనుకోవచ్చు. ఓకేనా? అర్థమైందా ఇప్పుడు? సరే చూద్దాం మరి. అయితే 36 + 48 చేయండి. 84 అన్న. 84. గుడ్. ఇప్పుడు అర్థమైంది కదా క్యారీ ఎట్లా ఫటాఫట్ చేయొచ్చు అని. ఇంకా ఎందుకు చేస్తున్నాము, ఎందుకు వర్క్ అవుతుంది అని ఇట్లా మొత్తం విడమర్చి మళ్ళీ రాసుకోవచ్చు దీన్ని. కానీ ఒకసారి అర్థమైనాక అవసరమా ఇదంతా రాయడం? ఒక్కసారి అర్థమైనాక ఇట్లా రాయం కదా, ఇట్లనే చేసేస్తాం. కానీ ఇట్లా చేస్తే ఎందుకు వర్క్ అవుతుందని మనకు నమ్మకం, ఇది తెలుసు కాబట్టి. అయితే దీన్ని ఇట్లా రాసేదాన్ని, ఈ షార్ట్ కట్ దాన్ని అల్గోరిథం అంట. ఇది యాద పెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ వస్తుంది. అల్గోరిథం అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. రాసేసి ఇట్లా చేస్తే కరెక్ట్ వస్తుంది అని మనం ఎందుకు నమ్ముతున్నాము అంటే ఇందువల్ల. కానీ ఇది తెలిసి మనం ఇట్లా చేస్తాం అన్నమాట. అల్గోరిథం ఏంద్రా అంటే చెప్పాలి మరి. సో ఇప్పుడు అట్లనే సబ్ట్రాక్షన్ చూసినాం అనుకో, సబ్ట్రాక్షన్ ఎగ్జాంపుల్ ఒకటి చూసినాం అనుకో. ఇప్పుడు మనము 24 - 19 ఇట్లుందను, అలాగే 24 వదిలే, 64 - 19 చేసి చూడండి. 45 అన్న. 45. ఈసారి ఫస్ట్ అశ్విని అని చెప్పని. 79 - 43. 86 - 49. అశ్విని నువ్వే చెప్పాలి. సో మనం ఇట్లా రాస్తాం కదా, 86 - 49 ఇట్లా రాసుకొని 6లోంచి 9 పోతలేదు కదా, అయితే ఏం చేస్తాం, వారు అంటే ఇది ఇట్లా 7 చేసి దీన్ని ఇక్కడ 1 రాసుకుంటాం. అంటే ఏంది, 16 - 9 చేసి 16 - 9 ఎంత, 7. ఇప్పుడు 7 మిగిలింది. 7లోంచి 4 తీసేస్తే 3. అయితే ఇప్పటిదాకా మనం చూసిన దాంట్లో ఇప్పుడు ఈ 7 నుంచి 1 ఇక్కడ పెట్టుడు ఏంది అసలు, ఈ 6 16 ఎట్లయింది అసలు, ఈ 7 4 ఏంది అసలు, మళ్ళీ ఇక్కడ 37 అంటున్నాము. అదే ఈ ప్రవీణ్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయరా, ఎందుకు ఇట్లా చేస్తున్నాము, ఇది ఎందుకు చేస్తున్నాము, ఎందుకు కరెక్ట్ అవుతుంది? ఇక్కడ తక్కువ నంబర్ ఉంది కాదు, అందుకనే ఇక్కడికి వారో తీసుకుంటే ఇడికెళ్ళి 1 తీసుకుంటే మళ్ళీ దీన్ని 16 ఎందుకు అంటున్నాం, 7 కాదా ఇది, ఇడికెళ్ళి 1 తీసుకుంటే, ఇడికెళ్ళి 1 తీసుకున్నాం కదా, 1 తీసుకుంటే 6కి యాడ్ చేస్తే 7 కావాలి, కానీ 16 ఎట్లయితుంది అశ్విని? అదే మరి ఇక్కడ 1 తీసుకుంటే 6 + 1 7 కావాలి కదా, 16 ఎట్లయితుంది? అన్న 1 ప్లస్ ఈతల సైడ్ ఉన్నది 10 ప్లస్ అన్న, ఈతల సైడ్ నుంచి బాగా తీసుకుంటే అది 10 లాగా వస్తుంది. వీడికెళ్ళి 1 తీసుకుంటలేము, ఇది 10 ఇది, ఇక్కడ 7 మిగులుతలేదు, 70 ఇది.
వీడికి వెళ్ళి 1 తీసుకుంటున్నాము అంటే 10 తీసుకుంటున్నాం. టెన్స్ తీసుకుంటున్నాను సో 10 తీసుకున్నప్పుడు ఎంత? 10 + 6 ఎంత? 16. అందుకే ఇట్లా పక్కకు రాస్తున్నాం. 16 అవుతుంది. అందులోకి వెళ్ళి 9 ఈజీగా తీసేయచ్చు. 7 వస్తుంది. అయితే ఇక్కడ 7 అని రాసినాం కదా, అది 70 అన్నట్టు. ఇక్కడ 4 అని రాసినాం కానీ ఇది 40 అన్నట్టు కదా. అందుకే 7 - 4 చేస్తే 70 - 40 చేసిన 30 వస్తుంది. కానీ ఆల్రెడీ మనం 10th ప్లేస్ ఇక్కడ అకౌంట్ చేసేసినాం కదా, 1th ప్లేస్ అన్నింటినీ. సో డైరెక్ట్గా 10th మైనస్ చేస్తున్నాం. అర్థమైందా? అన్నా ఇది మీకు తెలుసు అనుకుంటా కానీ చెప్పని ఇప్పుడు రావాలి మరి. అర్థమైందా పక్క? అజయ్, అన్నా ప్రవీణ్, భాస్కర్, అయిందనా సరే ఇంకోటి ఇస్తా చూడండి. 942 - 689. 253 ఇద్దాం. 263. 53 53 అదే చేయండి, మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. 263 అన్నా. 253 అన్న ఒకడు 53 అంటుండే, ఒకడు 63 అంటుండే. చూద్దాం. సరే 253 అన్న మౌస్ నంచండి అజయ్, ఏం చేయాలో చెప్పు ఇప్పుడు. బారా వేసుకోవాలన్నా. అయితే ఏమవుతుంది? 12 అవుతుంది అన్న 1th ప్లేస్. ఇది 12 అవుతుంది కానీ 4 ఏమవుతుందా? 3 అన్న. 12 - 9 3 అన్న. అయితే ఇప్పుడు ఈడ 3 ఉన్నది అంటే 30, ఈడ 8 ఉన్నది అంటే 80. అని ఈ 0 ఎట్లన్నా 2 కామన్ కాబట్టి మనం ఇవి చేయాలి. ఓకే, 3 - 8 చేయడానికి వస్తలే. అయితే ఏం చేయాలి ఇప్పుడు? బారా వేసుకోవాలన్నా మళ్ళా. ఎక్కడి నుంచి? 9 ఉండాలి. ఈ 9 కాదు, ఇది యాక్చువల్లీ 900. కానీ 100 ప్లేస్. 100th ప్లేస్లోనే చూస్తున్నాం కాబట్టి 8 రాసేసుకోవచ్చు. సో ఈడ 1 పెడతాం, అయితే 13 అవుతుంది. 13 - 8 13 - 8 4 5 అజయ్, నువ్వు లాస్ట్ టైం ఏంటి ఈ 4 నుంచి తీసుకొని ఇక్కడ 3 రాయాలి, డైరెక్ట్ తీసేసుకున్నావు, మర్చిపోయినావు దాన్ని. సో ఎప్పుడన్నా ఇట్లా క్రాస్ చేసి రాసిన తర్వాతనే బారో తీసుకోవాలి. గుర్తుందా? గుర్తుంచుకోవాలి. అదే అల్గోరిథం అంటే. అల్గోరిథంలో స్టెప్స్ ఎప్పుడు స్కిప్ చేయొద్దు. ఏదన్నా స్కిప్ చేసినావు అనుకో స్టెప్ తప్పు అవుతుంది. 13 - 8 5 వచ్చింది. 8 - 6 8 - 6 2 అన్న. అందుకే 253 ఇట్లా వస్తుంది. 253 సరే $214 కాదు, అది 14. 214 ఇప్పుడు 14 అంటున్నాం. 14 అన్న. అశ్విని వచ్చిందా? ఇంకా చేయలే ఉన్నాం ఇది చేస్తలేవు మరి. 240 అన్న. ఈ 240 సరే ప్రవీణ్, నువ్వు చెప్పు ఏం చేయాలి? రాస్తాము. ఇప్పుడు ఏం చేయాలి? ఇడికెళ్ళి బార్డర్ తీసుకోవాలన్నా ఊరికెళ్ళి 1000 ప్లేస్లోకి వెళ్ళి ఇడికి బార్డర్ తీసుకోవాలి ఫస్ట్ ఇది తీయాలి కదా. ఇక్కడ 0 ఉంది, పోతలే, ఇడికెళ్ళి తీసుకోవాలి కదా. ఇడికెళ్ళి బార్డర్ తీసుకోవాలి ఫస్ట్ ఇడికెళ్ళి తీసుకోవాలి కదా. ఆ, మరి ఎట్లా? అలా ఈడికెళ్ళి తీసుకుంటా రావాలన్నా ఎందుకట్లా? ఈడ ఐటెం 0నే ఉంది, ఈడ ఐటెం 0నే ఉన్నాయి కాదన్నా. అందుకని ఈడికెళ్ళి తీసుకుంటా రావాలి ఎందుకు? ఎందుకట్లా? ఈడ కరెక్టే, అట్లా చేయాలి కానీ ఎందుకు? ఇప్పుడు ఈడైతే పక్కదాని నుంచి తీసుకున్నాం, ఇక్కడనేమో వేరే చెప్తున్నాం. ఎందుకట్లా?
చిన్నగా ఉంది ఇక్కడ పెద్దగా ఉందన్న ఈడికెళ్ళి బాగా తీసుకోవాలి వీళ్ళకి తీసుకోవచ్చు కదా బారు. కానీ ఇక్కడ జీరో ఉంది కాదు మరి ఇప్పటిదాకా ఇట్లా చేస్తే ఇదేమో ఎందుకు అని చూసినాము. ఇది మరి ఎందుకు కరెక్ట్ అవుతుంది? ఇట్లా చేస్తే ఈడికెళ్ళి తీసుకుంటే ఎందుకు కరెక్ట్ అవుతుంది? అశ్విని ఏం చేయాలి ఇప్పుడు? బాగా తీసుకోవాలి అవునా కాయ ఎక్కడికి వెళ్ళి? పక్కన జీరో ఉంది కదా దాని నుంచి తీసుకుంటే -1 -1 ఏం చేయాలి ఇప్పుడు మరి? -1 ఫస్ట్ 1 నుంచి తీసుకోవాలి దాని నుంచి ఇక్కడ తీసుకోవాలా? సరే ఇది కొట్టేసి ఇక్కడ 10 రాసిన, కొట్టే 1 తీసేస్తే -1 చేస్తే 0 అవుతుంది. ఇక రాసిన ఏం చేయాలి ఇప్పుడు? ఇది 10 అయింది. నుంచి పక్కన ఉన్న జీరోకి మళ్ళీ బారో అయ్యాలి అప్పుడు ఇదేమవుతుంది? 9 ఇది 10 అయింది. ఇది 10 అవుతుంది. ఇక్కడ ఉన్న 10 లో నుంచి అవతలకి మళ్ళీ బారో ఇది 9 అవుతుంది, ఇది 10 అవుతుంది. కరెక్ట్. ఇట్లనే చేయాలి. కానీ ఎందుకు ఇట్లా చేస్తున్నాము? ఇక్కడ 9 ఇట్లా రాసుకుంటూ పోతే 10 అవుతుంది, ఇది 10 అవుతుంది, ఇదంతా ఏంది అని మీరు ఆలోచించి రండి, రేపు మళ్ళీ చేద్దాం. ఓకే. అదండి బాబు. అజయ్ రాసుకున్నావా లేదా? డిది బ్రాకెట్, డిది డివిజన్, ఎండి మల్టిప్లికేషన్, ఏది ఈజీ కదా. సబ్ట్రాక్షన్. ఓ అంటే ఆర్డర్ రాసుకో. ప్రవీణ్ గుర్తుందా? మీకు చెప్తున్నా కదా, చాలా మందికి ఇట్లా డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్ స్పెల్లింగ్స్ కూడా రావు. ఎప్పుడు 8th 9th 10th క్లాసులు ఉన్న వాళ్ళకి కూడా మల్టిప్లికేషన్ స్పెల్లింగ్ రాదు కొంతమందికి. తెలుసా మీకు? సబ్ట్రాక్షన్ చెప్పండి అంటే వాళ్ళు వణుకుతున్నారు. ఇట్లా సబ్ట్రాక్షనా ఇప్పటివరకు ఎవరు అడగలే అని. సో మీరు జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ పెమ్డాస్ అని ఉన్నది, దీన్నే కొంతమంది బోర్డ్ మాస్ అంటారు, కొంతమంది పెమ్డాస్ అంటారు. అయితే ఎండిఏఎస్ అవే సేమ్ మళ్ళీ. ఓకేనా? ఈడ ఈ అంటే ఎక్స్పోనెంట్. ఎక్స్పోనెంట్ అంటే పవర్స్. ఆర్డర్ అన్న ఇట్లా ఈ పవర్ అంటాం కదా, ఇట్లా పవర్ ఆఫ్ 2 to the power 3 అట్లా అంటాం కదా. పి అంటే పారెంథిసిస్. పారెంథిసిస్ అంటే మనం బ్రాకెట్ అనేదాన్ని కొంతమంది పారెంథిసిస్ అంటారు. ఓకే, ఇవి గుర్తున్నాయి ఇవి. అయితే ఇదేంది? ఫస్ట్ బ్రాకెట్లు ఉన్నది చేయాలి, తర్వాత ఎక్స్పోనెంట్లు ఉన్నది చేయాలి, తర్వాత డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్ అన్నది ఇట్లా ఈ ఏ ఆర్డర్లో చేయాలి అన్నది ఇది రూల్ అనమాట. ఇట్లా చేస్తే కరెక్ట్ అవుతుంది. ఓకే. 5 into 6 - 3. అజయ్ ఫస్ట్ నువ్వు చెప్పు, వేరే వాళ్ళు అందరూ కూడా చేయండి. ఫస్ట్ది ఎంత అశ్విని? ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. అశ్విని ఫస్ట్ది ఎంత? సెకండ్ది లైన్గా చేయండి. ఈ 36 ఎట్లా చేసినావు చెప్పు? 9 + 2 ఎంత? 11 into 2 ఎంత? మరి 36 అన్నావు, మర్చిపోయినావా? తొందర పడొద్దు అట్లా. అజయ్ ఇదెంతరా? థర్డ్ వన్ ఎంత? 42. భాస్కర్ ఫోర్త్ వన్ చెప్పు. చూద్దాం. ప్రవీణ్
థర్డ్ వన్ ఫస్ట్ ఏం చేయాలి? థర్డ్ వన్ ఏం చేయాలి బాబు ఫస్ట్? 9 plus 2. 9 plus 2. ఆ? 9 plus 2 11 అవుతుంది. అది కాదు, నీ ఇష్టం ఉన్నట్టు చేస్తావా? బోర్డు మాస్ పెడుతున్నావా? బోడగుండు చేస్తున్నావా? బోర్డు మాస్లో ఫస్ట్ ఏం చేయాలరా? Bracket. ఉన్నాయా ఈడ ఉన్నాయా బ్రాకెట్స్? లేవనా? ప్రవీణ్ నిన్నే అడుగుతున్నా. లేవనా? ఆ. అజయ్ నీకు లాస్ట్ది వచ్చిందా? ప్రవీణ్ బోర్డ్ మాస్ ఫస్ట్ ఏంది? ఆనా? బోర్డ్ మాస్లో ఫస్ట్ ఏంది? బి. బ్రాకెట్ అన్న. ఈడు ఉందా? లేదన్నా. ఓ ఓ అంటే ఆర్డర్స్ అవి ఉన్నాయా ఈడ? లేవు. డి అంటే డివిజన్. ఉందా ఈడ? లేదన్నా. తర్వాత ఏం? మల్టిప్లికేషన్ ఉందా బాబు? ఉందన్నా. మరి ముందు అది చేయాలి కదా. మల్టిప్లికేషన్ ఉంటే ముందు అది చేయాలి కదా బాబు. ఏదో ఒకటి నీకు దోచింది చేస్తే ఈ బోర్డు మాసు నా బోడగుండు మాసు ఇవన్నీ చెప్పి ఏం లాభం? చెయ్యి మరి. గమ్మత్తున్నారా భయ్? నువ్వు ఈమె పేరేంది? అశ్విని. ఎంత? థర్డ్ వన్. తాడ్ కాదు, తాడ్ స్పెల్లింగ్ ఇది. తాడ్ ఇది. తాడ్ స్పెల్లింగ్ ఇదా? ఈ థర్డ్ని తాడ్ ఎందుకు అంటారు? తాడు లేదు, ఏం లేదు. ఎందుకంటే 9 + 8 - 2 అని వస్తుంది. ఇది 15 అవుతుంది. అర్థమైందా? మరి జాగ్రత్తగా లేకపోతే ఈ చిన్న వాటితో మొత్తం ఎగిరిపోతుంది. దీని మీనింగే చేంజ్ అవుతుంది. మరి ఎందుకుంది బోర్డు మాస్ అంటే మనము ఏదో ఉందో బోర్డు మాస్ అనుకుంటాం. ఇది అర్థం కావాలంటే తెలవాలి. మరి ఎప్పుడైనా డౌట్ వస్తే ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్ ముందు చేయాలి, బ్రాకెట్లు ఉంటే దాన్ని ఫస్ట్ చేయాలి, ఈ ఎక్స్పోనెంట్స్ తర్వాత చేయాలి అన్నది. అందుకే బోర్డు మాస్లో ఏమున్నది డౌట్ వస్తే ఇట్లా రాసుకోవాలి, రాసుకొని చెక్ చేయాలి, ఏదో ఒకటి గీకొద్దు తోచింది. అర్థమైందా? నెక్స్ట్ జై. ఫోర్త్ వన్ 15. కరెక్ట్. ఫిఫ్త్ వన్ జై. అన్న 5th వన్ 44. ఎట్లా చేసినావు చెప్పు. అన్న ఫస్ట్ 12 × 6 ని చేసుకున్నాను. ఆడ ఎంత ఉంది కదా మల్టిప్లికేషన్. తర్వాత మళ్ళీ 4 × 7 ని చేసుకున్నాను. అది 28 వచ్చింది. ఆ రెండింటిని మైనస్ చేసినా కదా 44 వచ్చింది. చూసినావా? బోర్డ్ మాస్ ఉంటే మనకి ఎంత ఈజీ, లేకపోతే అంత కన్ఫ్యూజన్ అవుతుంది. అందుకే బోర్డ్ మాస్ కానీ పెమ్డాస్ కానీ మంచిగా యాద పెట్టుకొని, ఎప్పుడన్నా కన్ఫ్యూజన్ అయిందనుకో, చాలామంది అంటే ఎందుకో చేసేసిన, అరే తప్పైంది, సిల్లీ మిస్టేక్ అయింది, ఏమేమో మాట్లాడతావు. ఎందుకు చేస్తున్నావు? అది పేరు ఎందుకు పెట్టారు అనుకుంటున్నావు? దానికి కన్ఫ్యూజ్ కాకుండానే. మనకు కన్ఫ్యూజ్ అవుతుంది అనుకో, స్లో డౌన్, ఇది రాసుకొని చూసుకోవాలి. నేను మైనస్ సైన్కి కూడా చెప్పినా కదా, మైనస్ రాగానే చాలా మిస్టేక్స్ వస్తాయి. అయితే మైనస్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆగి మెల్లిగా రెడ్ లైట్. మైనస్ అంటే రెడ్ లైట్. అట్లనే ఇవన్నీ అన్నీ కలిపి వచ్చినాయి అనుకో, కలిపి వచ్చినప్పుడు ఏం కావాలి? రెడ్ లైట్. అర్థమైందా? అన్న నేను ఒకటి అడగాలా? అది బోర్డ్ మాస్ అనేది అన్న ఫస్ట్ మనం బీతో బ్రాకెట్ అవి అన్నీ చూసుకొని లైన్ లో రావాలా? ఏది? ఇప్పుడు మీరు అన్నారు కదా నా బోర్డ్ మాస్, అందులో ఫస్ట్ నుంచి ఏమేమి ఉన్నాయో లేవో చూసుకుంటారా? అవును. ఫస్ట్ ఇట్లా ఇది ముందు రాసింది ఉందా లేదా చూడాలి. ఇప్పుడు బోర్డు మాస్ అని రాసినాం, బ్రాకెట్ లేదా అనుకో, పోనీ ఈడు ఉంది కదా, అందుకే ఈడ కూడా ఉంది బోర్డు మాస్ అనగానే ఫస్ట్ అది చేయాలి. గుడ్ క్వశ్చన్. అట్లనే అడగాలి. మనకి ఏదేదో చెప్పి ఇట్లా వెళ్ళిపోతుంటారు అందరు ఇట్లా ముందుకి. అయితే ఇది బోర్డు మాస్ అంటే ఏంది అంటే, ఇగో ఇట్లా కూడా అందుకే రాసినాం, ముందు ఇది చేయాలి, తర్వాత ఇది చేయాలి, తర్వాత ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది. దీని అర్థం అదనమాట. ఇట్లా ఎందుకు పెట్టినాము అంటే, ముందేది చేయాలి, తర్వాత ఇది చేయాలి అని క్లియర్గా తెలియని. అంటే లైన్ వైజ్ గా చూసుకుంటూ రావాలా? సో ఇప్పుడు ఏడన్నా ఇట్లా చూసినాం అనుకో, ఈడ మల్టిప్లికేషన్ ఉన్నది, అడిషన్ ఉన్నది, మైనస్ ఉన్నది. సో డౌట్ వస్తే ఒకసారి రాసుకో ఏది ముందు చేయాలి అని. ఇంటూ చేసి
అన్న లే అవసరం లే. ఇప్పుడు 28 × 3 ఉన్నది కదా, 84 28 × 3 ఉంటే 84 ప్లస్ 4 × 2 8 అన్న 6 × 8 48. సో ఇది మన ఇష్టం. అడిషన్ సబ్ట్రాక్షన్ ఈడ ఈడ ఇట్లా రాసుకున్నాం, కానీ ఇది ముందు చేసిన ఆ తర్వాత చేసిన ఏదైనా ఒకటే. సో ఇది మనము కావాలంటే 84 - 40 44 ఇట్లన్నా చేయొచ్చు. లేకపోతే ఇది ఈక్వల్ టు ఫస్ట్ దీన్ని యాడ్ చేసుకుంటా 98 - 48 అయినా 44 వస్తుంది, ఇట్లా కూడా చేయొచ్చు. లేకపోతే మనము ఫస్ట్ నేను 84 నుంచి 48 తీసేస్తా, ఎట్లా చేసినా ఒకటే. కానీ ఇక్కడ ఈజీ ఏంది అంటే ఇక్కడ 8 48 ఉంది కదా, ఇది చేస్తే మనకు మంచిగా 40 అయింది అనుకో. ఇట్లాంటివి ఈజీ ఏంది హార్డ్ ఏంది అని చూసి మనకి ఏది ఈజీ అయితే అది చేసుకోవాలి, కానీ కరెక్ట్ ఉండాలి. కరెక్ట్ ఉన్నప్పుడు ఏది చేసినా ఓకే. నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తా అని తప్పు అయితే అప్పుడే ప్రాబ్లం. అర్థమైందా? ఇది చేస్తున్నా ఇది అర్థమైందా? 7th వన్ నీకు ప్రవీణ్? అన్న అది 61 వస్తాడు అన్న మీన 50 కరెక్ట్. 5 తర్వాత 6 కదా. అన్న ఓకే అజయ్, ఓ 5th వన్ అర్థమైందా? 5th పక్కా. 6th 7th చెప్పు మరి 73 అన్న. ఎట్లా. అన్న 79 వస్తుంది ఎట్లానో చెప్పు. 79 అదే బ్రాకెట్లో ఫస్ట్ యాడ్ చేసుకోవాలన్న సో ఏమవుతుంది? 9 × 9 - 2 - 4. మళ్ళీ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4 అవుతుంది కదా మైనస్ మైనస్ ప్లస్ 4 అవుతుంది కదా ఇది మల్టిప్లికేషన్ ఉందా ఏముంది ఇక్కడ? అదే ఇప్పుడు మైనస్ రాగానే ఏం కావాలి? రెడ్ లైట్ మోగిందా లేదా నీకు? అన్న 9 × 9 81. ఇది ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇట్లనే అవుతుంది. ఇది రెడ్ లైట్ మోగాలి. -2 - 4 అంటే ఏంది? అవునన్నా ఫస్ట్ మైనస్ 2 చేసి ఫస్ట్ ఇది 81 కదా. అరే 81 ఫస్ట్ ఇక్కడ మల్టిప్లికేషన్ చేయాలి కదమ్మా. బోర్డ్ మార్క్స్ డౌట్ ఉంటే బోర్డ్ మార్క్స్ రాసినాం అనుకో. బోర్డ్ మార్క్స్లో ఏమున్నది? ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయమన్నది. అయితే 9 × 9 ఎంత? 81 -2 - 4. -2 - 4 73 అన్న. 75 దీన్ని ఏం చేయాలి? మైనస్ 2 ని మైనస్ 4 ని యాడ్ చేస్తే 6 వస్తుంది -6 ఎంత? 75 యా ఇట్లానా చేయొచ్చు. లేకపోతే ఇక్కడికి 81 - 2 79, మళ్ళీ -4 75 ఇట్లానే చేయొచ్చు. బాబు నువ్వు మల్టిప్లికేషన్ చేసినావు లేడా? అజయ్ కుమార్ మళ్ళా -2 వేసిన అన్న. మళ్ళీ మళ్ళీ చేయొద్దు, ఒకటేసారి చేయాలి. ఇప్పుడు నువ్వు చెప్పినా కదా, ఇగో మైనస్ రాగానే ఏంది? సో అడిషన్లో ప్లేస్ వాల్యూ ఎట్లా చేయాలి, ఎట్లా చూడాలి? అడిషన్లో ప్లేస్ వాల్యూ ఎట్లా వస్తుంది అన్నది ఇది అర్థమయ్యే వరకు మళ్ళీ మళ్ళీ చేయాలి, సరేనా? సో ఇప్పుడు 39 + 43 చేయాలనుకో. అయితే ఇప్పుడు ఇందులో ఇది టెన్స్, ఇది వన్స్ తెలుసా? ఇది ఇందులో కూడా ఇది టెన్స్, ఇది వన్స్ తెలుసా? ఈ ముచ్చట తెలుసు కదా. సో అయితే ఇప్పుడు 39లో టెన్స్ ఎన్ని ఉన్నాయి? అన్న 3 అన్న 3 అన్న 43లో ఒకట్లు ఎన్ని ఉన్నాయి? 43లో వన్స్ ఎన్ని ఉన్నాయి? 3 మరి టెన్స్ 4 సో ఇప్పుడు 39ని ఇట్లా రాయొచ్చా? 30 + 9 అని. సాత్విక్ 39ని 30 + 9 అని రాయొచ్చా? +30 + 9 ఎంత? 39
సాత్విక్ 30 + 9 ఎంత? 39. సో మరి 39ని 30 + 9 రాయొచ్చా? ఇట్లా ఇప్పుడు 30 + 9 = 39 కదా. అయితే మళ్ళీ 39ని కూడా 30 + 9 రాయొచ్చా? సో ఇక్కడ అదే పని చేసిన. ఎందుకు అన్నది మీకు మెల్లగా అర్థమవుతుంది. సో ఈ ప్లస్ ఉన్నది ఉన్నట్టు మళ్ళీ రాస్తున్నా. ప్లస్ 43ని ఏం రాయొచ్చు ఇప్పుడు హన్సిత? 43ని ఇట్లనే రాయాలనుకో. 4లో 3 యాడ్ చేయాలన్నా. 4కి 3 యాడ్ చేస్తే ఎంత వస్తుందమ్మా? 7 వస్తుందమ్మా. సో ఏదో ఒకటి మాట్లాడొద్దు, ఆలోచించి మాట్లాడు. 40లో 3 యాడ్ చేస్తే 43. 40కి 3 యాడ్ చేస్తే 43, 4కి 3 యాడ్ చేస్తే 7. జాగ్రత్తగా ఫోకస్ చేయాలి. అర్థమైందా? ఓకే, అర్థమైందా ఇది నీకు సాత్విక్? 43ని 40 + 3 రాయొచ్చా? రాయొద్దా? 40 + 3 ఎంత? 7 అన్నా. 40 + 3 43 అన్నా. బాబు సాత్విక్ 40 + 3 ఎంత? నీ దగ్గర 40 రూపాయలు ఉన్నాయనుకో, 40 గోటీలు ఉన్నాయనుకో, గోటీలు ఆడతావా నువ్వు? ఆ? ఆడన్నా. 40 చాక్లెట్లు ఉన్నాయనుకో, నేను 3 చాక్లెట్లు ఇచ్చిన అనుకో, టోటల్ ఎన్ని అయితే? అన్నా 17. 40, 14 వేరే, 40 వేరే. 14 అంటే 14. ఇది రాసుకో బాబు, ఇది 14, 40 కాదు, ఇది 14. 40 అని రాస్తే 40 అంటే 40. ఇది 14, 14 అంటే 14, 40. ఇక్కడ 40 అని రాసిన కదరా, నీకు కనిపిస్తలేదా? అయితే 39 ఏమని రాసిన? 30 + 9 అని రాసిన. అవునా? 30 + 9 39. అట్లనే 40 + 3 43. ఇది అర్థమైందా ఇప్పుడు? సాత్విక్ ఇక్కడ చూడు. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, ఇప్పుడు నేను నీకు ఫస్ట్ 30 రూపాయలు ఇచ్చి, తర్వాత 9 రూపాయలు ఇచ్చి, తర్వాత 40 రూపాయలు ఇచ్చి, తర్వాత 3 రూపాయలు ఇచ్చిన, లేకపోతే నేను ఫస్ట్ 30 ఇచ్చి, తర్వాత 40 ఇచ్చి, తర్వాత 9 ఇచ్చి, తర్వాత 3 ఇచ్చిన, మీకు సేమ్ ఇచ్చినట్ట చేంజ్ అవుతుందా? అయితే ఇట్లా రాయొచ్చు కదా. కలపాలి అంటే ముందు 40 ఇచ్చినా, తర్వాత 9 ఇచ్చినా, ముందు 9 ఇచ్చి తర్వాత 40 ఇచ్చినా కానీ ఒకటే కదా, సేమ్ కదా ఇది. ఓకే, అయితే ఇట్లా రాసిన. ఓకేనా? అయితే ఇప్పుడు ఏమవుతుంది? ఇది ఈ 30 + 40 ఇప్పటికీ ఇట్లా ఉంచుదాం. 9 + 3 ఎంత? 12 కదా. ఓకే, సో ఇవన్నీ కలపాలి. అయితే 12ల వన్స్ ఎన్ని ఉన్నాయి? 12ల 12 వన్స్ 1 ఉన్నాయన్నా. టెన్స్. 1 ఉన్నాయన్నా. సో ఇది తెలుసు కదా మీకు ఈ ముచ్చట. అయితే దీన్ని ఏం రాస్తాం? 30 + 40 + 10 + 2 అని రాసిన. ఇప్పుడు ఈ 12ని ఇట్లా రాసిన, 10 + 2 అని. ఓకేనా? సేమా కాదా? సేమే కదా. సాత్విక్ అర్థమైందా నీకు? పక్కా గ్యారంటీ. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 10ని ఫస్ట్ రాస్తున్నా. ఎందుకు అన్నది తర్వాత చెప్తా, కానీ ఇట్లా చేస్తే సేమా కాదా అన్నది మీరు చెప్పండి. ఇప్పుడు ఈ 10ని ఇక్కడ నుంచి తీసుకుపోయి ఇక్కడ పెట్టినా అనుకో, అంటే మీకు ఫస్ట్ 30, తర్వాత 40, తర్వాత 10, తర్వాత 2 ఇచ్చే బదులు ముందు 10, తర్వాత 30, తర్వాత 40, తర్వాత 2 ఇచ్చినా ఒకటేనా కాదా? పక్కా. సో ఇప్పుడు 10 + 30 ఎంత? సాత్విక్ నువ్వు ఆగు హన్సిత, 10 + 30 ఎంతరా సాత్విక్? 10కి 30 కలిపితే ఎంత? 10 + 10 ఎంత సాత్విక్? 20 అన్న. 10 + 20
10+20 అంటే 10+10+10 అన్నట్టు. ఇప్పుడు 10+10 ఎంత అన్నావు? 20 అన్న 20కి 10 కలిపితే 30 అన్న మరి 20కి 10 కలిపితే 30 అని చెప్తున్నావు. 10కి 20 అంటే సేమ్ కదా? సేమ్ అన్న నేను ఇట్లా ఇయ్యంగా నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. నాకు తెలియదండి. ఆలోచించాలి. 10కి 20 కలిపినా 20కి 10 కలిపినా ఒకటే కదా, అవునా? అయితే ఇప్పుడు 10కి 30 కలిపినా అనుకో, లేకపోతే 30కి 10 కలిపినా అనుకో, 30కి 10 కలిపితే సేమ్ అన్న 30కి 10 కలిపితే ఎంత? 40 అన్న 40 అన్న అర్థమైందా సాత్విక్? సో ఇవి రెండు కలిపితే 40. 40కి 40 కలిపితే 80 ఈ మూడు కలిపితే 80 ప్లస్ 2 2 అట్లని రాసినాం. టోటల్ ఎంత వచ్చింది? 82 ఓకే. సో ఇప్పుడు ఇక్కడ కింద మీద రాసేది చేద్దాం. ఇట్లా రాస్తాం కదా, దీన్ని ఇంత పెద్దగా రాసుకునే బదులు మీకు ఇంత పెద్దగా రాసింది కావాలన్నా, చిన్నగా అయితే ఈజీగా ఉంటే జల్ది అయిపోయేది కావాలన్నా? చిన్న అన్సిత చిన్నగా జల్ది అయిపోయేది కావాలి కదా. సో ఇట్లా చేసినాం అనుకో, ఇప్పుడు 9 ఉన్నది 3 ఉన్నది, ఇవి వన్స్ కదా, వన్స్ కింద వన్స్ రాయాలి, సరేనా? వన్స్ కింద వన్స్ రాసి 9+3 ఎంత? 12 పక్కా. పక్కా అయితే 2 ఈడ రాస్తాం, 1 ఈడ రాస్తాం కదా. అన్న ఇది 1 కాదు, ఇది 10. 10 అర్థమైందా? ఇది 10th ప్లేస్లో 1 రాసి ఈడ ఏం రాయం మామూలుగా, కానీ రాయకుండా ఈడ 0 ఉన్నట్టు. ఈ 1 ఏడికెళ్ళి వచ్చింది, 10 ఏడికెళ్ళి వచ్చింది అంటే ఇది. ఇప్పుడు ఇట్లా చేసినాం కదా, ఇట్లా రాసుకొని ఇక్కడి 10ని ఇక్కడ పెట్టుకుంటా అన్న. ఈ 10 ఈ 10 ఈడ 10 వచ్చింది, ఇప్పుడు 12 ఉంది కదా, ఈ 12ని 10+2 అని రాసినా కదా, అదే సేమ్ ఇక్కడ చేస్తున్నాం. 2ని ఇక్కడ రాసినాం, ఇగో ఈ 2 ఈడు ఉన్నది. అర్థమైందా? ఈ 2 ఇక్కడ రాస్తున్నాము, ఈ 10 ఇక్కడ రాస్తున్నాం. కానీ ఈడ వన్స్ 10th ప్లేస్లో రాసినప్పుడు మనం ఏమంటాం, ఈ 0 ఎట్లన్నా దీనికి యాడ్ చేస్తే ఏం రాదు కదా. 0 యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఏం రాదు. అందుకే దీన్ని మామూలుగా రాయం, కానీ ఉంటుంది ఆడ, అది ఉంటుంది. కానీ యాడ్ చేస్తే 0 ఏం రాదు కాబట్టి మామూలుగా రాయం, కానీ ఉంటుంది ఆడ. అర్థమైందా? అందుకే ఇది మీకు తెలుసు కదా భయ్, మీకు తెలిసిన ముచ్చట్నే కదా అని మనం ఏం చేస్తున్నాం, 10 రాసే బదులు 1 రాసేస్తున్నాం ఇక్కడ. అయితే ఇప్పుడు ఏమవుతుంది, 1+3 ఎంత? అన్న 40 అయితే ఇది 10+30 40 అన్నట్టు యాక్చువల్లీ. కానీ 10s ఎన్ని ఉన్నాయంటే 4 కదా, 40లో 10s ఎన్ని ఉన్నాయి? 4. సో మనం ఇక్కడ 10s లెక్క పెడుతున్నాం అన్నట్టు. ఇంకా ఈజీ కదా, 10 30 లెక్క పెట్టుకంటే 10s ఎన్ని ఉన్నాయని లెక్క పెట్టేసుకొని ఇప్పుడు నోట్లు ఇస్తే కూడా మనం ఇప్పుడు 10 ఒక 10 నోటు ఇంకో 10 నోటు ఇస్తే ఎంతరా అంటే 10 11 12 13 ఏళ్ళ మీద లెక్క పెట్టాం. ఇట్లా 10+10 20 ఈజీ, అవునా? ఇగో ఇక్కడ చేసినాం కదా, 10+10 20 ఈజీ, 10+20 30. అయితే మనకు 10లు ఇస్తే మనం ఎన్ని 10లు ఉన్నాయి అని లెక్క పెట్టుకోవచ్చు కదా, ఎన్ని 10లు ఉన్నాయి అని లెక్క పెడితే ఈజీగా అవుతుంది, అవునా? సో అదే పని ఇక్కడ చేస్తున్నాం. 1+3 ఎంత? 4 అది యాక్చువల్లీ 40 అన్నట్టు, కానీ 4 అనుకుంటున్నాం. 4 10s, 40ని 4 10s అనుకుంటున్నాం, సమానమే కదా. మళ్ళీ 3+4 ఎంత? సారీ 4+4, 1+3 4 ఏంది, 4+4 8 అది 8 కాదు, 80 యాక్చువల్లీ, కానీ 8 10s కదా, అందుకే ఇక్కడ 8 రాసేస్తాం. సేమ్ వచ్చిందా? ఇది సేమ్ వచ్చిందా? ఇగో ఇప్పుడు ఏమంటామంటే, బాబు ఇదంతా అవును కరెక్టే, కానీ ఇంత పెద్దగా రాయనీకి నాకు ఓపిక లేదు నాయనా, నేను ఇట్లా రాసుకుంటా, ఇట్లా రాసుకొని జాగ్రత్తగా ఇట్లా పక్కకు రాసుకుంటా, అప్పుడు ఈజీ అవుతుంది. కానీ మనం కరెక్ట్గా చేయాలి. ఇట్లా చేసినప్పుడు ఏందో తెలుసుకొని చేస్తే మనకు అర్థమైతే ఏం నడుస్తుంది అని తెలుసుకుంటే ముందు ముందు ఇంకా మంచిది, పనికొస్తుంది. లేకపోతే టీచర్ చెప్పింది ఆడ రాసిన తప్పైంది అనుకో, ఎందుకంటే రాసినాం అంటే గట్లా యాद ఉంది కాబట్టి రాసిన అంతే. కానీ ఇక్కడ మనం తెలుసుకొని చేస్తే టీచర్ చెప్పినందుకు కరెక్టా, ఉన్నదే రాసినామా?
అంచిత ఇది నేను చెప్పినందుకు కరెక్టా ఉన్నదా ఇట్లా ఇట్లా ఈ 10ని ఇక్కడ పెట్టుకుంటున్నామని చెప్పినా కదా అది నేను చెప్పినందుకు కరెక్టా కానీ నిజంగానే ఉన్నదా అట్లా అయితే నేను చెప్పినందుకో టీచర్ చెప్పినందుకో ఏది కరెక్ట్ కాదు ఉంటేనే కరెక్ట్ ఎందుకు అని తెలిస్తే అప్పుడు మనం తెలుసుకోవచ్చు అన్నమాట ఉందా లేదా టీచర్ కరెక్ట్ చెప్పిందా లేదా సార్ కరెక్ట్ చెప్పిందా లేదా అన్నది మీకు తెలుస్తుంది అర్థమైందా యా సో ఇప్పుడు సబ్ట్రాక్షన్ అన్నది మనము నేర్చుకోవాలి అడిషన్ ఏంది కదా సబ్ట్రాక్షన్ అంటే ఏంది తీసేయడం ఇది ఇట్లా మైనస్ పెడతాం మైనస్ సైన్ అంటాం సో ఇప్పుడు మామూలుగా చిన్న చిన్న నంబర్స్ ఇస్తే మీకు వస్తున్నాయి ఏంది 7 - 5 అనుకో 7 - 5 ఎంత సాత్విక్ 8 - 5 ఎంత 9 - 5 ఎంత 2 అన్న తప్పు 9 అంటే ఇగో ఇది అన్న 4 అన్న 9 ఇట్లా తెలుసా తెలుసు ఇళ్ళకెళ్ళి 5 తీసేస్తే ఎన్ని ఉన్నాయిరా 4 అన్న 10 - 5 ఎంత ఇప్పుడు చూద్దాం అసలు అన్న మళ్ళీ 5 వెరీ గుడ్ 11 - 5 ఎంత అంకిత 11 - 5 ఎంత చెప్పు 6 సాత్విక్ 11 - 5 6 అన్న ఎందుకు హన్సిత అన్నదనా సరే నువ్వు 13 - 5 చెప్పురా అన్న 8 గుడ్ సో ఇట్లా మీకు మామూలుగా ఇట్లా చిన్న చిన్న నంబర్స్ ఇస్తే అవి ఈజీగా చేస్తున్నారు కానీ ఇప్పుడు ఇట్లా ఇది 5 ఉంది ఇది 10 దాటింది కదా ఇది అప్పుడు కొంచెం కష్టమవుతుంది అట్లనే ఈడ కూడా ఇదేమో 5 ఉంది ఇదేమో 10 దాటింది అయితే లెక్కలు చేయడం కొంచెం కష్టమవుతుంది బాబు 12 - 5 చెప్పు ఎవరన్నా సాత్విక్ 12 - 5 12 అనిరుద్ నీకు 7 - 5 తెలుసా చెయ్యి ఎల్లమి చెయ్యి 7 - 5 అన్న 7 అన్న 12 -5 సరే ఇప్పుడు 14 - 8 చెయ్యి సాత్విక్ 40 minus అన్న బుక్లో నాన్న ఇప్పుడు చెప్పోయి 14 - 8 9 8 7 అన్న 6 అనిరుద్ 6 - 3 ఎంత అనిరుద్ మైనస్ అంటే ఏందో తెలుసా నీకు మైనస్ అంటే తీసేయడం ఇప్పుడు 6 6 అంటే 6లకి వెళ్ళి 3 తీసేయాలి 6లకి వెళ్ళి 3 తీసేయడం మైనస్ అంటే ఆగోయ్ అనిరుద్ 6 - 3 ఎంత 6లకి వెళ్ళి 3 తీసేస్తే ఎంత వస్తుంది 6 లో కలిసి 3 చేశారు ఇంకో 6 అంటే ఇట్లా కదా 1 2 3 4 5 6 ఇళ్ళకెళ్ళి 3 తీసేయాలంటే 1 2 3 తీసేసాం అనుకో ఎన్ని మిగిలినాయి అన్న మళ్ళీ 3 ఇయర్స్ నువ్వు ఎల్కేజీలో ఉన్నావా బాబు అన్న ఫస్ట్ క్లాస్ అన్న మరి ఆగు వాని చెప్తున్నా కదా ఎంత 6 - 3 ఎంత బాబు అనిరుద్ ఇప్పుడు 6 గీస్తున్నా 1 2 3 4 5 6 ఈ పుల్లలు 6 ఉన్నాయా అనిరుద్ పుల్లలు 6 ఉన్నాయి కదా ఇళ్ళకెళ్ళి 3 కొట్టేసినా అనుకో తీసేయడం అంటే ఈ కొట్టేసినా అనుకో 3 ఎన్ని మిగిలినాయి ఏళ్ళ మీద కూడా చేయొచ్చు ఇగో ఇది 6 కదా 6లకి వెళ్ళి 1 2 3 తీసేస్తే ఎన్ని మిగిలినాయి మరి సబ్ట్రాక్షన్ అంటే తీసేయడం గుర్తుపెట్టుకో అంకిత 15 - 9 అంకిత 15 - 9 ఎంత
6 అన్న. ఓకే గుడ్. అయితే 25 మైనస్ 19 25 మైనస్ 19 ఎంత? ఇంకా మీరు 7 మైనస్ 4 చెప్పు. ఓ ఇది ప్లేస్ వాల్యూ చేయాలి హన్సిక. నిన్ను ఇది చేయమన్నా, నిన్ను వాన్కి ఇది ఇచ్చిన, నువ్వు ఎల్కేజీ నువ్వు మరి నీకు ఇది ఇచ్చిన కదా 25 మైనస్ 19. ఇప్పుడు 15 మైనస్ 9 ఎట్లా చేసినావు? ఇది ప్లేస్ వాల్యూ చేయాలి. ప్లేస్ వాల్యూ అంటే ఏమొస్తుంది? 25 ప్లేస్ వాల్యూ ఏంది? 25లా ఎన్ని ఫైవ్స్ ఎన్ని వన్స్ ఎన్ని ఉన్నాయి? 25లా ఎన్ని వన్స్ ఉన్నాయి? వన్స్ ఎన్ని ఉన్నాయి 25లా? టెన్స్ 2 టెన్స్ ఉన్నాయి, 5 వన్స్ ఉన్నాయి. 7 అన్న. అన్న 7 వస్తాయి అన్న. 7 మైనస్ 4 7. 7 మైనస్ 4. సాత్విక్ అన్న 3. 7 మైనస్ 4 అంటే 4 తీసేయాలి. 4 తీసేయాలి. 15 మైనస్ 9 ఎంత? 15 మైనస్ 9 అన్న 6 అన్న. అయితే 25 మైనస్ 19 25 మైనస్ 4 అన్న. 4 వస్తాయి అన్న. కాదు, తప్పు. మళ్ళీ చేయి. ఇప్పుడు 7 1 2 3 4 5 6 7 7లకి వెళ్ళి ఎన్ని తీసేయాలి? 4 1 2 3 4 ఎన్ని మిగిలినాయి? 4 అన్నావు. 4 అని చెప్పినావు. సరే నువ్వు 9 మైనస్ 5 చెయ్యి అనిరుద్. ఇగో ఇది 8 కాదు, తప్పు. సో ఇప్పుడు చెప్తా. సాత్విక్ 25లా వన్స్ ఎన్ని ఉన్నాయి? 25 అన్న 5 ఉన్నాయి అన్న. సాత్విక్ అని పేరు వెనక కూర్చున్న పిల్ల. మరి ఏం చెప్తున్నావు సాత్విక్ అడిగితే? సాత్విక్ 25లా వన్స్ ఎన్ని ఉన్నాయి? 25 వన్స్ 5 అన్న. టెన్స్ 2 అన్న. అయితే దీన్ని ఇట్లా రాయొచ్చా? 2 into 10 ప్లస్ 5 into 1 రాయొచ్చు అన్న. అంటే 2 టెన్స్ ఉన్నాయి, 5 వన్స్ ఉన్నాయి. అవునా? అవునన్న. ఇది 19ని 19 వన్స్ 10s 9s 1 1 into 10 1 into 9 కదా? అయితే ఇది ఏం ప్రాబ్లం అవుతుంది మనకి? ఈ టెన్స్ మైనస్ చేసుకోవచ్చు, వన్స్ మైనస్ చేసుకోవచ్చు అనుకున్నాం. 2 into 10 మైనస్ 1 into 10 ప్లస్ 5 into 1 మైనస్ 1 into 9. జస్ట్ ఇది ఇక్కడ రాసిన, ఇది ఇక్కడ రాసిన. ఓకేనా? అయితే 2 టెన్స్లోకి వెళ్ళి 1 10 తీసేస్తే ఎంత హన్సిత? 2 into 10 ఉన్నది అంటే 2 10లు ఉన్నాయి. అందులోకెళ్ళి ఒక 10 తీసేసినాం. అయితే ఎంత మిగులుతుంది హన్సిత? 2 10ల నుంచి ఒక 10 తీసేస్తే ఎన్ని మిగులుతాయి? ఒక 10 మిగులుతుంది కదా. 2 టెన్స్ల నుంచి ఒక 10 తీసేస్తే ఒక 10 మిగులుతుంది. ఇంకా ఇప్పుడు ఏముంది ఇక్కడ? 5 into 1 మైనస్ 9 into 1 రాయండి. అయితే ఇప్పుడు 1 into 10 ప్లస్ 5 into 1 10 ప్లస్ 5 కదా ఇది. 10 ప్లస్ 5 ఎంత? అయితే ఇది ఏమవుతుంది? ఈ రెండు కలిపితే 15 అవుతుంది.
-9. 15 - 9 ఎంత? అంటే చేసినాం కదా. 6. సో 25 - 19 చేసినా 6 వస్తుంది. ఎందుకు 15 - 9 చేసినప్పుడు 6 వస్తే 25 - 19 చేసినప్పుడు ఏమైంది? ఇక్కడ కంటే ఇక్కడ ఒక 10 పెరిగింది, ఇది కూడా 10 పెరిగింది. ఆ 10 మైనస్ అయిపోతే మిగిలేదు ఎంత? 6. సో అట్లా ఆలోచించాలి. నువ్వు 8 అన్నప్పుడు ఏంటంటే అమ్మో పెద్ద నంబర్స్ ఉన్నాయి అది ఇది ఏమేమో లెక్క పెట్టి తప్పైంది. అవునా? అశ్విని అశ్విని నువ్వు చెప్పు ఎట్లా చేస్తావు? 9 + 2 ఎంత? 11. అయితే ఏం చేయాలి? 1కి పైన కాలేసుకొని మళ్ళీ కింద 1 వేయాలి. 11 అంటున్నావా? అయితే ఈడ 1 రాస్తాం. ఇప్పుడు మళ్ళీ 6ని 1ని ప్లస్ చేసి మళ్ళీ 3 వేయాలి. అయితే ఏమొచ్చింది? 10. ఇట్లా చేస్తాం కదా. అయితే ఈడ 1 ఎందుకు రాసినాం అంటున్నావా? 101 - 39 చేద్దాం. ఈ 101 - 39 చేద్దాం. చెయ్యి ఇది అశ్విని. ఏం చేయాలి నువ్వు చెప్పు. అన్న 0 ప్లస్ 62. అశ్విని నేను చెప్పమంటున్నా. 0 ప్లస్ ఏం లేదు కాబట్టి అక్కడ ఉన్న 1 నుంచి తీసుకోవాలి. అయితే 10 అవుతుంది. అదే టెక్నిక్ అవుతుంది. 10 ఎట్లా అవుతుంది? కరెక్ట్, గుడ్ క్వశ్చన్. 10 ఎట్లా అవుతుంది రా ఇది? భాస్కర్ ఇప్పుడు మనం 100 ప్లస్ నుంచి తీసుకుంటే ఒక ఒక 10 నుంచి తీసుకుంటాం కానీ 100 ప్లస్ నుంచి 100 ప్లస్ నుంచి అది కాదు, ఈ 0 10 ఎట్లా అయింది అంటుంది ఆమె. 0 ఉన్నది 10 ఎట్లా అయింది? 100 ప్లస్ నుంచి ఒక 100 ఉంటే దాన్ని తీసుకుంటాం కానీ కానీ 100 తీసుకుంటే 10 ఎందుకు అయింది? 100 ప్లస్ వెళ్ళి తీసుకున్నావు ఒకటి సరే, కానీ 10 ఎందుకు అయింది? అది 10 ప్లస్ కాబట్టి 10 10 ప్లస్ అయితే 10సా? ప్రవీణ్ నీకు తెలుసా ఈ ముచ్చట? ప్రవీణ్ కుమార్ తెలుసా లేదా? అన్నా 0 10 ప్లస్ ఉంది కాబట్టి ఇటు నుంచి 1 ప్లస్ లోకి 10 పోతాను. 1 ప్లేస్లోకి 10 పోతుంది. ఎట్లా ఎట్లా? 10 అనుకోండి 100 అవ్వాలి. ఏదో ఒకటి చెప్పుడు కాదు, కరెక్ట్గా చెప్పాలి. మంచి క్వశ్చన్ అడిగింది మన అశ్విని. సబ్ట్రాక్షన్ చూద్దాం ఇప్పుడు మరి. సో 101 - 39 మనకిడ ఇప్పుడు ఇది అర్థం కానప్పుడు నేను ఏం చేయమన్నా మిమ్మల్ని? ప్లేస్ వాల్యూ ఆలోచిస్తే ఇది అర్థమవుతుంది. ఎవరది ప్లేస్ వాల్యూని ఫేస్ వాల్యూ అనుకుంటూ కూర్చుంటున్నారు? ఎవరు? ఆమెనా? హన్సిత ఎప్పుడు ప్లేస్ వాల్యూ అంటే ఫేస్ వాల్యూ అంటుంటుంది. సో ప్లేస్ వాల్యూ ఇప్పుడు ఇది ఆలోచించాలి. 101 ఉందనుకో, 101 అంటే ఏంది అసలు? 1 × 100 ప్లస్ 10 ఎన్ని ఉన్నాయి? 0. హన్సిత ఈ అశ్విని నీకు ఇది తెలుసా? ఇక్కడ రాసింది. ఇప్పుడు ఈ 1 ఏమో ఇక్కడ ఉంది, ఈ 0 నేమో ఇక్కడ ఉంది, ఈ 1 ఏమో ఇక్కడ ఉంది. అర్థమైందా? ఇది 101 అంటే ఏంద్రా అంటే ఇది. ఓకేనా? అయితే అట్లనే 39 ఉందనుకో. 39 ఏంది? అర్థమైంది కదా? అయితే ఇప్పుడు ఇళ్ళకి వెళ్ళి తీసేయాలి. అయితే మనకేమవుతుంది? 1స్లా ఈ ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఒకటే 1 ఉంది. ఒకటే 1 ఉంటే ఈ 9 ఎట్లా తీస్తాం ఒకట్లకి వెళ్ళి? ప్రాబ్లం కదా. మామూలుగా మనం ఏం చేయాలి? అట్లా అయినప్పుడు 10s నుంచి బారో చేసుకోవాలి. ఒక 10 తీసుకున్నాం అనుకో, అప్పుడు 11 అవుతుంది. 10 తీసుకుంటే
ఇది 11 అవుతుంది కదా, 11 వన్స్ వస్తాయి. 10లో 10 వన్స్ వస్తాయి కాబట్టి దీనికి కలిపితే 11 వన్స్ అవుతాయి. అవును తీసుకుందాం అని ఇడిపోయే వరకు వాన్ చేయగానే ఏం లేదు ఇక్కడ. వీడియో సున్నా వేసుకొని కూర్చున్నాడు, ఏం లేదురా నా దగ్గర అని. అయితే ఏం చేయాలి మరి? అప్పుడు హండ్రెడ్స్కి పోవాలి. హండ్రెడ్స్లోకి వెళ్ళి ఏం తీసుకుందాం? ఒక 10 తీసుకుందాం. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే 101 ఇట్లుంది, 1 × 10 ప్లస్ 0 × 10 1 × 100 ప్లస్ 1 × 1. ఇక్కడ ఏమంటున్నామంటే అరే మనకు ఒక 10 కావాలి, కానీ ప్రాబ్లం ఏమవుతుంది, ఇక్కడ లేవు 10s. అయితే ఏమంటున్నామంటే సరే ఈ 100ల నుంచి 10s తీసుకుందాం. అయితే ఒక 100ల ఎన్ని 10s ఉంటాయి? అయితే ఈ 1 × 100ని నేను ఏం రాస్తున్నా అంటే 10 × 10 అని రాస్తున్నా, ప్లస్ 1 × 1. సరేనా? అయితే నాకు ఎన్ని 10s కావాలి? ఇడికి వెళ్ళి ఒకటే కదా, ఒకటి తీసుకుంటే ఎన్ని మిగులుతాయి? అయితే ఇప్పుడు ఈ 10 × 10ని ఇటు రాసిన, అవునా? ప్లస్ 1 × 1 అట్నే ఉంటుంది, ఓకేనా? అయితే ఇది ఏమవుతుంది? 9 × 10 ప్లస్ 1 × 10 1 × 1 అయితే 1 × 11 కదా, 11 × 1, అవునా? అశ్విని నువ్వు గమ్మునుకుంటే నాకేం అర్థం కాదు. అర్థమైతే అయిందనాలే, లేకపోతే చేయెత్తి కాలే అనాలి. అయిందా? అజయ్ నీకు సరే, ఏడు దాకా అర్థమైంది చెప్పు. ఇది అర్థమైందా? ఇది అర్థమైందా అజయ్? ఇది అర్థమైందా? ఇప్పుడు 100 ఉందనుకో, 100లా ఎన్ని 10s ఉంటాయిరా? మరి 10 × 10 రాసిన. అదే వీనికి 100 రూపాయలు ఇచ్చి అరే అది తీసుకురా అన్నాం అనుకో, ఏంది చిల్లర తీసుకురా అంటే 100 రూపాయలు ఇస్తే 10 రూపాయల నోట్లు ఎన్ని ఇస్తారు బాబు? మరి అదే మరి మ్యాథ్స్ అనగానే వేరేనా? సేమ్, ఓకేనా? తెలుసు కదా ఇది. అయితే 10 10s ఉన్నాయి, ఒక 10 కావాలి వీడికి, నేను బారో చేసుకుందాం అనుకుంటున్నా. అయితే 10 10లకి వెళ్ళి ఒక 10 ఇటు పక్క పెట్టినాం అనుకో, వీడు ఎన్ని మిగులుతాయి? 9, అవునా? అజయ్ 10 10లు ఉన్నాయి, ఇక్కడ 10 10s ఉన్నాయి, అందులోకి వెళ్ళి ఒకటి ఇటు తీసుకున్నాం అనుకో, ఎన్ని మిగులుతాయి? ఈడ రాసిన అదే 9 × 10 ఈడ రాసిన, 1 × 10 ఈడ రాసిన, ఈ రెండు కలిపితే 10 × 10, అవునా కదా? ఇప్పుడు అర్థమైందా? పక్కా అజయ్, పక్కా అర్థమైందా లేదా? ఇది అర్థమైందా? అయితే నీ దగ్గర 10 రూపాయల 10 నోట్లు ఉన్నాయి అనుకో, ఇవి 10 రూపాయల నోట్లు అనుకో, అన్ని ఎన్ని ఉన్నాయి? అయితే మొత్తం కలిపితే ఎంత? అయితే ఇళ్ళకెళ్ళి నేను అరే ఈ 9 ఒక పక్కకు పెట్టుకుంటా, ఇది ఒకటి ఇట్లా పక్కకు పెడతా అంటే నీకేమైనా ప్రాబ్లమా అజయ్? అయితే నేనేం చేస్తా అంటే ఇవన్నీ ఒక దిక్కు పెట్టుకుంటున్నా, ఇవేంది ఈడ రాస్తున్నా, 9 ఉన్నాయి కదా, ఈడున్నది కదా ఇంకోటి, అది ఇక్కడ రాసిన. ఈ మొత్తం కలిపితే 100నా కాదా? అదే ఈడ 100 నుంచి స్టార్ట్ అయినా 10 10లు, అందులోకి వెళ్ళి 9 ఇక్కడ రాసిన, ఒకటి ఇక్కడ రాసిన. ఇప్పుడు అర్థమైందా? పక్కా ప్రవీణ్, అశ్విని, ఓకే. అయితే 10 + 1 ఎంతరా? అయితే 11ల 1s ఎన్ని ఉంటాయి? 11 1s ఉంటాయి. అంటే 10s కూడా ఉన్నాయి, కానీ ఒకట్లే లెక్క పెట్టాలనుకో 11 రూపాయి బిల్లలు ఇవ్వచ్చా లేదా? ఇట్లా ఇచ్చినా అనుకో 11 రూపాయి బిల్లలు ఎంత? 11 కదా. అయితే ఇది సేమా అజయ్? ఇది సేమా కాదా?
ఇది ఇది సేమా కాదా? అశ్విని ఏమంటున్నావు? అన్న మీరు పైన 1 into 10 అని రాశారు కదా బట్ ఎందుకు చేస్తారు ఇదా 1 into 10 అని రాశారు కదా ఆ. మళ్ళీ కింద 11 into 1 అని ఎందుకు రాశారు ఇప్పుడు ఇది 1 into 10 అంటే ఎంత? 1 into 10 ఎంత? 10 plus 1 into 1 ఎంత? 10 plus 11 10 plus 1 ఎంత? 11 ని 11 into 1 రాయొచ్చా? ఎందుకు రాసిన అన్నది చెప్తా నేను. ఇట్లా ఎందుకు రాసిన అన్నది చెప్తా కానీ ఇది కరెక్టా కాదా? అశ్విని 1 into 10 10 1 into 1 1 10 plus 1 11 11 ని 11 into 1 రాయొచ్చు కదా? అదే రాసిన. ఓకేనా ఇడిదాకా? అయితే నెక్స్ట్ ఇప్పుడు ఏం తీసేయాలి? 39 ఏమనుకున్నాం? 3 into 10 ప్లస్ 9 into 1. అయితే ఇప్పుడు ఈ 101 ఇట్లుంది కదా, ఇంట్లోకి వెళ్ళి ఇది మైనస్ చేయాలంట. అంటే ఇంట్లోకి వెళ్ళి ఇది మైనస్ చేయాలి కదా. అయితే మన దగ్గర 11 ఒకట్లు ఉన్నాయి. 11 ఒకట్లకి వెళ్ళి 9 తీసేసినాం అనుకో, ఎన్ని మిగులుతారా? అజయ్, ప్రవీణ్, అవునా? అశ్విని అర్థమైందా ఏముచ్చట? ఇంట్లోకి వెళ్ళి ఇది తీసేయాలి. ఇది కూడా మైనస్, ఇది కూడా మైనస్. అయితే ఈడ 9 10లు ఉన్నాయి, అందులోకి వెళ్ళి 3 తీసేసినాం అనుకో, ఎన్ని వస్తాయి? 6 into 10 ఎంత? ప్లస్ 2. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇది ఇంత పెద్దగా రాసుకునే బదులు ఇదంతా మనకు తెలుసు కదా, ఈ ముచ్చట ఇట్లా చేస్తామని, దీన్ని షార్ట్ కట్లో ఇగో పక్కకు రాసి చూపిస్తా. 101 మైనస్ 39 ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఈ 1 ఉన్నది, ఈ 9 తీసేయాలంట. పోతుందా? అయితే ఏం చేయాలి? పక్కకి వెళ్ళి తీసుకోవాలి. కానీ పక్కకి ఏముంది? 0 ఉంటే నడుస్తుందా? ఇళ్ళకెళ్ళి ఏం తీసుకోలేము, ఇటు పోతాం అన్నాడు. ఇప్పుడు ఇళ్ళనేమో 10 ఒకట్లు ఉంటాయి, ఇళ్ళనేమో 10 10లు ఉంటాయి. ఇగో ఇట్లా ఎప్పుడు ఇట్లనే అవుతుంది కదా. మనం 1 into 10 10, మళ్ళీ 10 into 10 100, 100 into 10 1000 ఇట్లా పోతుంటుంది కదా. ఎప్పుడన్నా మనం ఒక 0 పక్కకి యాడ్ రావాలి, ఇటు ఇటు పోవాలి అంటే ఏంది? ఇంటూ 10 చేసుకుంటూ పోవాలి, అవునా? సో అట్లనే మనకి ఈడ కూడా తెలుసు కాబట్టి ఇదేమో 1 into 10, ఇదేమో 10 into 10 ఇట్లా, అవునా? సో మనం ఏం చేస్తున్నాం? సరే ఇప్పుడు ఈ తీసుకుంటున్నాం ఈడ 10 into 10. సో ఈ 100 ఉండదు కానీ ఈడ 10 వస్తాయి కదా మనకి. అయితే ఈడ 1 0 ఇట్లా రాసే బదులు నేను ఏం చేస్తా అంటే ఇది కొట్టేసి, అరే ఇది కొట్టేసి ఈడ పక్కకు రాస్తున్నా 10 అని. అయితే 10 10s ఉన్నాయి, ఓకేనా? సో 10 10sలోకి వెళ్ళి మనకు ఎన్ని కావాలి? దీంట్లో ఒకటే కావాలి. అయితే ఇప్పుడు ఈ 10 ఏంది అంటే ఈ 10 అనమాట. ఇక్కడ 10 into 10 ఉన్నది, ఈ 10 ఇక్కడ వచ్చింది. అయితే ఇప్పుడు ఈడ మనకి ఇంకొక 10 కావాలి, ఇంకొక 10 కావాలి. అయితే ఈడ మన దగ్గర 10 10లు ఉన్నాయి, అందులోకెళ్ళి ఒకటి తీసేసినాం అనుకో, ఎన్ని మిగులుతాయి? 9 రాసుకొని దీని పక్కకి ఇట్లా రాస్తాం. అంటే ఏంది? ఇప్పుడు 1 1 అంటే ఇక్కడ కొట్టేస్తున్నా, 11 రాస్తున్నా. 11 11 మైనస్ 9 ఎంత? ఇప్పుడు ఈజీ. 11 మైనస్ 9 9 మిగిలింది. 9 మైనస్ 3 బాబు భాస్కర్ 9 మైనస్ 3 ఎంత? జాగ్రత్తగా అదే ఇగో ఇట్లనే సేమ్. అయితే ఈ 9 ఏంది అంటే ఇగో ఈ 9, ఈ 11 ఎడికలు వచ్చిందిరా అంటే ఇగో ఈ 11, ఓకేనా? ఇదంతా ఇంత పెద్దగా రాసే బదులు ఇట్లా చిన్నగా రాసేసుకుందాము అని మన ఇది తెలిసి, ఇదంతా తెలుసు కాబట్టి ఇట్లా చేస్తాం అన్నట్టు. ఇది కూడా నేను మీకు అర్థం కావాలని విడమర్చి రాసిన. మామూలుగా ఎట్లా చేస్తాం? 101 మైనస్ 39 అంటే అరే ఈడ 1 కావాలి బారో, ఈడ 0 ఉంది,
అయితే ఇటుకెళ్ళి 10 తీసుకుందాం అని ఇది ఇట్లా కొట్టేస్తాం. ఈ 10 ఉంది, ఇళ్ళకెళ్ళి 1 బారో చేసుకుంటే ఇక్కడ 11 అవుతుంది, ఇదేమో 9 అవుతుంది. 11 మైనస్ 9 2, 9 మైనస్ 3 6, ఇట్లా ధన్మని అయిపోతుంది. మామూలుగా ఇట్లా చేస్తాం అన్నట్టు. అర్థమైందా? ఓకే, గుడ్.